गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री ब्रह्म विद्या सिद्धांतम अचल बोधोपदेशिकं कंसमांब समेत రామయార్య గురుం భజే। ఈరోజు పూజలు అందుకున్న స్వాముల వారికి పాదపద్మములకు ద్వాదశ వందనములు తెలియజేస్తున్నాం। ఇది ఈ సమావేశానికి ఈ సభకు రావడం నేను రెండవసారి వీరయ్య గారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది। అయితే సభాధ్యక్షులు మరియు వేదికను అలంకరించిన గురు సార్వభౌములందరికీ హృదయపూర్వక ద్వాదశ వందనములు తెలియజేస్తున్నాం। శిష్య ధర్మాలంటే మనము ఈ మార్గంలోకి రాకముందు ఎన్నో దేవతలు 33 కోట్లను పూజించి పవలింపు సేవలని మేలుకొల్పలని ఎన్నో సేవలు చేసి నైవేద్య పంచభక్ష పరమాణములు సమర్పించి అదే సర్వస్వమని అదే శాశ్వతమని భ్రమలో ఉండేవాళ్ళం। ఈ మార్గం వచ్చిన తర్వాత మనము అది వదిలి ఈ గురువే శాశ్వతమైన వాడు, అతనికి చేస్తేనే నాకు జన్మరహితం అవుతాయని ఎట్లా చేయాలి? గురు శుశ్రూష చేయాలి శిష్యుని ధర్మం। గురు శుశ్రూష ఎనర్చద ఎట్లనైనా ఏర్పడ వినుమా, నరులిష్ట దైవమునకు పరిచర్యలు ఎనర్చినట్లు భక్తి తోడుతాను తన గురునకు గురు శుశ్రూషను నర్చుట ఎట్లనా ఏర్పడ వినుమా। నరులు ఇష్ట దైవంకి ఎట్లయితే పూజ చేస్తున్నారో, ఆ 33 కోట్ల దేవతలకి ఎట్లయితే పూజ చేస్తున్నారో, మనం కూడా గురుమూర్తికి ఆ విధంగా శిష్యుడు పూజలు సల్పాల। ఆ నరులు ఇష్టదైవానికి ఏ పూజలు చేస్తున్నామో ఆ మనం కూడా ఆ గురుస్వరూపానికి అటువంటి పూజలు సల్పి గురువు దగ్గర మొత్తము నీ యొక్క మొత్తం అర్పించి సర్వస్వం అర్పించి అతని ఆజ్ఞకు ఎల్లప్పుడూ లొంగి తిరగాల। ఎట్లా అంటే గురువుడు తననెంత మెచ్చిన వరశిష్యుడు లొంగి తిరగవలేం ముదమ్మల మూర్షి భయభక్తి లేక చేతడుదు కదా। అంటే గురుడు శిష్యుని గురువు మెచ్చుకున్నాడు అనుకో, శభాష్ నాయనా బాగున్నామని అనుకో, మనం లొంగిపోకూడదు। శిష్యుడు ఎప్పుడూ నీవు గురు కింద అనుకుగా ఉండాల్సిందే। గురువు కింద నీవు శిష్యునివే, గురువు కింద పాదదాసునివే కాబట్టి పాదదాసునివే, ఎల్లప్పుడూ పాదరేణువే కాబట్టి గురువు దగ్గర